అంటే దేనికి సంకేతం? హైదరాబాద్ అన్నది మొన్న ఎప్పుడో, హైదరాబాద్ అన్నది మోడీకి వినిపించిందో లేదో అని చెప్పి నిన్న ఢిల్లీలో కూడా మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మోడీ నేను ఒకటే స్కూల్లో చదువుకున్నామంటున్నాడు. నేను బీజేపీ స్కూల్లో చదువుకున్నా, కాలేజేమో టీడీపీ. అంటే హైదరాబాద్లో చెప్తే వినడం అని చెప్పి మళ్ళీ ఢిల్లీలో పోయి చెప్పి అంటే సిగ్నల్ ఇస్తున్నాడు అన్నట్ట మోడీ గారికి. నేను మీ వాడు నేనే సిగ్నల్ ఇస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త సుమా, ఎన్నడో ఒకరోజు మిమ్మల్ని మొత్తం ముంచేసి పోతాడు. కాంగ్రెస్ పార్టీకి సూచన చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి నమ్మకండి, ఓపెన్ గా చెప్తున్నాడు. నేను ఢిల్లీలో కూడా చెప్పొచ్చింది. ఢిల్లీలో మీడియా ఉంటుంది కదా, ఢిల్లీ పేపర్లలో వస్తే ప్రధానమంత్రి గారు చూస్తారని చెప్పి. ఇట్లా వీళ్ళిద్దరూ రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటై ఇవాళ ఇంకా ఏదో మాట్లాడి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అట్లనే ఇంకో మాట, తెలంగాణకు శత్రువు ఎవరు? తెలంగాణకు శత్రువు కేసీఆర్ ప్రాణం అడ్డం పెట్టి తెలంగాణ కోసం కొట్లాడుతున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన రైఫిల్ రెడ్డి నువ్వు కాదా? నువ్వు తెలంగాణ శత్రువి. నిన్నటికి మొన్న ఏపీ గోదావరి నీళ్ళని తీసుకుపోతా ఉంటే కళ్ళప్పగించి అప్పగించి చూస్తూ తెలంగాణకు నష్టం చేస్తున్న నువ్వు తెలంగాణ శత్రువు కాదా? తెలంగాణ తలసరి ఆదాయం కేసీఆర్ గారి 10 సంవత్సరాల అద్భుతమైన పరిపాలనలో ఎక్కడో ఉన్న తెలంగాణని ఈ దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను తీసుకపోతే, తెలంగాణ తలసరి ఆదాయాన్ని దేశంలో నంబర్ 1గా నిలబెడితే, నువ్వు వచ్చిన 18 నెలల కాలంలో నీ దరిద్రపు పాలనతో ఇవాళ తెలంగాణ తలసరి ఆదాయం 4వ స్థానానికి దిగజారిపోయింది. తెలంగాణ జీఎస్డీపీ గ్రోత్ 3వ స్థానంలో ఉంటే ఈ దేశంలో కేసీఆర్ హయాంలో ఇవాళ 11వ స్థానానికి దిగజారిపోయింది. తెలంగాణ తలసరి ఆదాయంలో జీఎస్డీపీ గ్రోత్ లో కిందికి దిగజార్చిన నువ్వు తెలంగాణ శత్రువు రేవంత్ రెడ్డి కాదా? ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. తెలంగాణ అప్పుల పాలైంది అని చెప్పి ప్రపంచం ముందు తెలంగాణ పరువు తీస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రిని చూస్తే దొంగను చూసినట్టు చూస్తున్నారు అని తెలంగాణ పరువు తీసినాం. తెలంగాణ పరువు తీస్తున్నటువంటి మీరు తెలంగాణ మొదటి శత్రువు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ కేసీఆర్ తెలంగాణ ఆత్మ. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న దేవుళ్ళందరి మీద ఒట్లు పెట్టి రుణమాఫీ చేస్తా అని నమ్మించి, తెలంగాణ ప్రజలు నమ్మించి మోసం చేసి కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీ స్థానాలు గెలుచుకున్నది. బీజేపీ అక్షంతల నాటకం ఆడి బీజేపీ 8 స్థానాలు గెలుచుకున్నది. కాంగ్రెస్ 8, బీజేపీ 8 వాళ్ళ ఎంపీ స్థానాలు. 8 + 8 16 కావాలి. కానీ తెలంగాణకు నిధులు తెచ్చట్లో 0 అయిపోయింది. నా కాంగ్రెస్ ఎంపీలు కొట్లాడరు, నా బీజేపీ ఎంపీలకు అడిగే దమ్ము లేదు. ఇద్దరు కలిసి తెలంగాణకు నష్టం చేస్తా ఉన్నారు.
ఒక్క పైసా అదనంగా ఒక్క పైసా కూడా తెలంగాణ రాష్ట్రానికి రాలే. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఇద్దరు కూడా ఉండి తెలంగాణ రాష్ట్రానికి ₹1 తీసుకురానటువంటి మీరు తెలంగాణకు శత్రువులు. కాంగ్రెస్ బీజేపీ తెలంగాణకు శత్రువులు. అదే పక్క రాష్ట్రంలో టీడీపీ వాళ్ళ ఎంపీల ఆ ప్రజలు టీడీపీని గెలిపిస్తే ఆ ఎంపీల బలంతో ఇవాళ వాళ్ళు ఎన్ని తెచ్చుకుంటున్నారు టీడీపీ ఆంధ్రప్రదేశ్కు. వాళ్ళ అమరావతి నిర్మాణానికి 10,000 కోట్లు తెచ్చుకున్నారు. అట్లనే పోలవరం ప్రాజెక్టుకు 12,000 కోట్లు ఈ మధ్యలోనే. అట్లనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు 11,000 కోట్లు. వనకచర్ల ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేయించుకున్నారు. నిధుల వరద ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు తీసుకుపోతా ఉన్నాడు. కానీ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ₹1 అదనంగా రావట్లేదు. ఎవరు తెలంగాణకు శత్రువులు? మీరు కాదా? మీ కాంగ్రెస్ బీజేపీ పార్టీ కాదా? కేసీఆర్ తెలంగాణ ఆత్మ. ఇదే 16 మంది ఎంపీలు టీఆర్ఎస్ పార్టీకి ఉండి ఉంటే ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంటుండే? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏ నిధుల వరదనైతే పోతున్నదో అంతకంటే డబుల్ వరద ఇవాళ తెలంగాణకు వచ్చేది. ఎందుకంటే తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీకి 16 మంది ఎంపీలు ఉంటే తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం బీఆర్ఎస్ పార్టీకి. ఇటు కాంగ్రెస్ పార్టీకి గులాంగిరి చేయరు, ఇటు బీజేపీ పార్టీకి గులాంగిరి చేయరు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడతారు. కేసీఆర్ గారికి తెలంగాణ ప్రయోజనం కంటే ఏదీ ఎక్కువ కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని పుట్టించిందే కేసీఆర్. 10 సంవత్సరాల కాలంలో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిందే కేసీఆర్. 16 మంది ఎంపీలు ఉండి ఉంటే కేసీఆర్ చేయిలో ఇవాళ ఈ గతి పట్టేదా తెలంగాణకు? ఈ నిస్సహాయులైనటువంటి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు తెలంగాణకు శత్రువులు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అట్లనే ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీలో ఒక శక్తి లేని ముఖ్యమంత్రిగా మిగిలిపోతా ఉన్నాడు. బాధేస్తున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి గీగతి పడుతున్నది ఏంది అని. 45 సార్లు ఢిల్లీకి పోతే 4 సార్లు కూడా వాళ్ళ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. ఆయనకి వాళ్ళ అధినాయకుడు అపాయింట్మెంట్ దొరకలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి బతుకు ఇట్లున్నది కాంగ్రెస్ పార్టీలో. ఎమ్మెల్సీల నిర్ణయం తెలంగాణలో జరగదు, మంత్రుల నిర్ణయం తెలంగాణలో జరగదు, చివరికి మంత్రుల శాఖలు కేటాయింపు కూడా తెలంగాణలో జరగదు. ముఖ్యమంత్రి పోయి ఢిల్లీకి పోయి 2 రోజులు పడయాపులు కాయాలి, అయినా వాళ్ళ అధినాయకుడు అపాయింట్మెంట్ దొరకదు. వాళ్ళ ఆ పార్టీ సెక్రటరీలు చిట్టీలు రాసిస్తారు. ఓ చిట్టి రాసిచ్చి ముఖ్యమంత్రి ముఖాన కొడతారు. గీన గీ మంత్రి షాకి, గీన గీ మంత్రి షాకి అంటే ఆ చిట్టిని మహాభాగ్యం అని చెప్పి తీసుకొచ్చుకొని ఇవాళ మంత్రులకు శాఖలు కేటాయించే పరిస్థితి. అది 3 మంత్రులు ఎక్కువ కాదు, 3 మంత్రుల శాఖలు కూడా కేటాయించలేని నిస్సహాయ శిస్తులో శక్తిహీనుడిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిగిలిపోయింది. చాలా దురదృష్టం. ఈయన చెప్పిన వాళ్ళకి ఎవరికి మంత్రి ఇయ్యలే. మొన్న 3 కూడా ఈయన చెప్పిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఆ నిస్సహాయ స్థితిలో నిన్న ఇష్టం వచ్చినట్టు ఆ ఇష్టాగోష్ఠిలో మాట్లాడిండు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ మోకాళ్ళ దగ్గర మోకరింపు చేసినటువంటి ముఖ్యమంత్రిగా
మిగిలిపోతాడు రేవంత్ రెడ్డి గారు ఈ చరిత్రలో. చాలా బాధగా ఉన్నది. కులగణన చేయడానికి చర్చించడానికి పోయినాడంట. వీళ్ళు చేసిన కులగణని కర్ణాటక రాష్ట్రంలో నేర్చుకోవాలన్నట. దానికోసం పిలిచినామని చెప్పి పైకి డాంబికం డబ్బా కొడతారు. ఇక్కడ జరిగిన కులగణనే అటర్ ఫ్లాఫ్. 20% మంది ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కులగణనలో పాల్గొనలే. ఊరికేదో వచ్చిరంటే వచ్చిర్రు, వాళ్ళు ఇదేదో చెప్పిరంటే చెప్పిర్రు, రాసుకున్నారు, పోయినరు. ఎవ్వరు కూడా ఏ వివరాలు, నువ్వు ఇష్టం వచ్చినట్టు సొంత వివరాలు, పర్సనల్ వివరాలు కూడా అడిగి కులగణన పెడితే ఎవరు పాల్గొంటారు? ఫెయిల్, అటర్ ఫ్లాప్. దానికంటే డాంబికాలు కొట్టుకొని ఇక కర్ణాటక నేర్చుకోవాలన్నట్టు ఈయన కులగణను చూసి. ఇంకో మాట అన్నాడు, కాళేశ్వరం మీద 2-3 రోజులల్లా మాట్లాడతాడట అన్ని విషయాలు. ఇన్ని రోజులు ఏమైంది మరి నీకు? అంటే ఇక మళ్ళా అబద్ధాలతోటి ఒక ప్రజెంటేషన్ తయారు చేయాలి, నోటికి వచ్చినట్టు వాగాలి. దానికోసం టైం తీసుకున్నారా? ఇంకా వంటకం